ఏపీకి టాలీవుడ్ ఇది ఎప్పట్నుంచో జరుగుతోన్న చర్చ. ఏపీలో ఫిలిం స్టూడియోలకు ప్లేసులు కూడా ఇస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయినా పెద్దగా ముందడుగు పడలేదు. కానీ ఏపీలో ఫిలిం టూరిజంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోకస్ చేయడం ఇంట్రెస్టింగ్ గా మారింది. తెలుగు సినీ ఇండస్ట్రీకి ఏపీ సర్కార్లో పెద్ద దిక్కుగా ఉన్న పవన్ నవ్యాంధ్రలో షూటింగ్లు చేయాలని ఆహ్వానిస్తున్నారు. పవన్ స్టార్ రిక్వెస్ట్ కు సంబంధించి టాలీవుడ్ పెద్దల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏపీలో కూడా మంచి టూరిజం ప్లేస్లున్నాయి. ఇక్కడికి వచ్చి షూటింగ్లు చేయండి, అప్పుడు నవ్యాంధ్రలో కూడా ఫిలిం టూరిజం డెవలప్ అవుతుంది అంటున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. న్యూజిలాండ్, యుక్రెయిన్ వంటి దేశాలు సినిమా టూరిజం ద్వారా అభివృద్ధి చెందాయని, ఆ దేశాలను స్ఫూర్తిగా తీసుకుని ఏపీలో ఫిలిం టూరిజాన్ని ప్రోత్సహించాలంటున్నారు పవన్ కళ్యాణ్. ఏదైనా సినిమాలో ఒక సీన్లో ఏపీలో అందమైన లొకేషన్లను హైలైట్ చేయడం ద్వారా అది పాపులర్ అవుతుందని అంటున్నారు. పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో సినీ పరిశ్రమ కీలక పాత్రను పవన్ హైలైట్ చేశారు. ప్రతి సినిమాలో ఏపీలోని లొకేషన్లను హైలైట్ చేస్తే టూరిజం ఈజీగా అభివృద్ధి అవుతుంది అన్నారు. రాష్ట్రాన్ని టూరిజం హబ్ గా మార్చే ప్రణాళికలను వివరించిన పవన్ సినీ ఇండస్ట్రీకి ఓ రిక్వెస్ట్ చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అవడంతో టాలీవుడ్ ఫుల్ ఖుషి అయింది. అందుకు తగ్గట్లుగా పవన్ కూడా ఏపీలో టికెట్ల రేట్లు పెంచుకోవడానికి పెద్ద సినిమాలకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇప్పిస్తున్నారు. కల్కి, దేవరా లాంటి సినిమాలు ఎంత అడిగితే అంత పెంచారు. అంతేకాదు అదనపు షోలకు పర్మిషన్, పెయిడ్ ప్రీమియర్స్ కు కూడా అనుమతులు వచ్చేస్తున్నాయి. టాలీవుడ్ ఏదడిగితే ఏపీ ప్రభుత్వం అది ఇచ్చేస్తుంది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏపీలో సినిమా షూటింగులు తీయాలని ఆహ్వానం పలకడం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఏపీలో ఫిలిం టూరిజం డెవలప్ అయ్యేందుకు సినీ ఇండస్ట్రీ సహకరించాలి అంటున్నారు. ఏపీలో చాలా టూరిజం ప్లేసులు ఉన్నాయంటున్న పవన్ పాపులర్ అవుతాయంటూ, ఇక్కడకు వచ్చి ఆ ప్లేసుల్లో షూటింగ్స్ చేస్తే చాలా పాపులర్ అవుతాయంటూ కామెంట్ చేశారు. అయితే సినిమా ఇండస్ట్రీకి ఏ హెల్ప్ కావాలన్నా అడిగిన వెంటనే సాయం చేసి పెడుతున్న పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్ కు ఇప్పుడు సినిమా షూటింగ్ల విషయంలో సినీ పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారన్న విషయం ఆసక్తికరంగా మారింది.